అందరికీ నమస్కారం. నా పేరు వినీష. నేను ఐబీఎస్ సర్టిఫైడ్ డైటీషియన్‌ని. ఈరోజు మనము సీబో స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్‌గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌కి రూట్ కాజెస్ మనకి తెలిసినప్పుడు ఈ ఐబీఎస్‌ని ట్రీట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు చేసిన వీడియోలో మనం ఐబీఎస్ అంటే ఏంటి, వాటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అన్న విషయం గురించి చాలా డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, తర్వాత ఈ సీబో వీడియోని చూడండి. ఐబీఎస్కి చాలా రూట్ కాజెస్ ఉంటాయి. వాటిల్లో వన్ ఆఫ్ ద కామన్ రూట్ కాజ్ 70% ఆఫ్ ద టైం మనకి స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ వల్ల వచ్చిన ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ సీబో అంటే ఏంటంటే మన లార్జ్ ఇంటెస్టైన్లో మనకి చాలా రకాల మైక్రోబయోమ్స్ ఉంటాయి. కొన్ని మంచి బ్యాక్టీరియా, కొన్ని చెడ్డ బ్యాక్టీరియా, బట్ మోస్ట్లీ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ హై అమౌంట్ ఆఫ్ యూస్ఫుల్ మైక్రోబియం, ఎ లిటిల్ బిట్ ఆఫ్ కమెన్సల్ మైక్రోబియం. అంటే అవి కూడా యూస్ఫుల్లే, బట్ అవి ఓవర్గ్రో అయినాయి అంటే కనుక మనకి జిఐ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో ఎలాంటి మైక్రోబయోమ్ అయినా సరే మన లార్జ్ ఇంటెస్టైన్లోనే ఉండాలి. ఇన్ కేస్ ఈ లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న మైక్రోబియోమ్ ట్రావెల్ చేసి స్మాల్ ఇంటెస్టైన్లో కొలనైజ్ అయ్యింది అంటే కనుక దాన్ని మనము స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ అని పిలుస్తాం అన్నమాట. ఎందుకని స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ అవ్వకూడదు అంటే మన స్మాల్ ఇంటెస్టైన్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్స్కి మంచి ప్లేస్ అన్నమాట. సో దాంట్లో వెరీ మైన్యూట్ అమౌంట్ ఆఫ్ అన్వాంటెడ్ మైక్రోబియం, కొన్ని యూస్ఫుల్ మైక్రోబియమ్స్ ఉంటాయి విచ్ హెల్ప్ విత్ ద బెటర్ B12 అబ్జార్ప్షన్స్ కానివ్వండి, బెటర్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్స్కి హెల్ప్ అయ్యే వెరీ స్మాల్ అమౌంట్లో మనకి ఈ మైక్రోబియమ్స్ అనేవి స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటాయి. బట్ ఎప్పుడైతే లార్జ్ ఇంటెస్టైనల్ మైక్రోబియమ్స్ వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్లో కొలనైజ్ అవుతాయో అప్పుడు మనకి రకరకాల సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వాటిని మనము ఐబీఎస్ అని పిలుస్తూ ఉంటాము, లేకపోతే సీబో అని మనం అర్థం చేసుకుంటాం. సో సీబో ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే కనుక తిన్న వెంటనే బ్లోటింగ్, ఏదైనా తినండి, ఫైబర్ రిచ్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే పాల పదార్థాలతో చేసిన ఫుడ్, ఇలా ఏదన్నా ఫుడ్ తిన్న తర్వాత వెంటనే బ్లోటింగ్ వస్తే కనుక అది వన్ ఆఫ్ దోస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ సీబో. అండ్ గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది, బ్లోటింగ్ ఉంటుంది, బర్పింగ్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు గ్యాసెస్ ఎక్కువగా ఫామ్ అవడం వల్ల మనకి అబ్డామన్ పెయిన్ రావడం జరుగుతుంది. బెల్చింగ్, ఫ్లాటులెన్స్, లేకపోతే నాజియా లాంటి ఫీలింగ్స్, యాసిడ్ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ లాంటివి మనకి సీబో ఉన్నప్పుడు కనిపిస్తాయి. ఈ సీబో అంటే మన స్మాల్ ఇంటెస్టైన్లో ఉండే మైక్రోబియోమ్ 3 రకాల గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఒకటి మీథేన్ గ్యాస్, 2 హైడ్రోజన్, 3 హైడ్రోజన్ సల్ఫైడ్. మీకున్న సీబో ఏ టైప్ ఆఫ్ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనే ఒక అసెస్మెంట్ ద్వారా మీకున్న టైప్ ఆఫ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు హైడ్రోజన్ ఓవర్గ్రోత్ ఉంటే గనక అది ఎక్కువ శాతం కాన్స్టిపేషన్ కానీ లేదా మిక్స్డ్ స్టూల్స్ని, అంటే డయేరియా టైప్ ఆఫ్ స్టూల్స్ని మీకు వచ్చేలాగా చేస్తుంది అనమాట స్మాల్ ఇంటెస్టైనల్ హైడ్రోజన్ ఓవర్గ్రోత్ ఉంటే కనుక. అదే మీథేన్ ప్రొడ్యూసింగ్ మైక్రోబియం ఎక్కువగా ఉందనుకోండి మీ స్మాల్ ఇంటెస్టైన్లో, అప్పుడు మీకు కాన్స్టిపేషన్ కనిపిస్తుంది. లేకపోతే హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రొడ్యూస్ చేసే మైక్రోబియోమ్ ఎక్కువగా మీ స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటే కనుక మీకు డయేరియా సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ సీబోని మనము ఇంటెస్టైనల్ మీథేన్ ఓవర్గ్రోత్ అని కామన్గా పిలుస్తూ ఉంటాం. ఈ 3 రకాల్లో ఎక్కువ కామన్గా కనిపించే సీబో టైప్ ఏదన్నా ఉంది అంటే అది సీబో మీథేన్, అంటే కాన్స్టిపేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు జనరల్గా ఒక 50 years అబవ్ ఉన్న వాళ్ళందరూ ఈ మీథేన్ ఓవర్గ్రోత్ని కామన్గా చూస్తారు. బికాజ్ ఆఫ్ ఏజింగ్ ప్రాసెస్ ద్వారా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకని 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానివ్వండి, లేదా క్రానిక్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళు, లేకపోతే 40 to 45 years మధ్యలోనే మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్ళల్లో ఈ కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ అన్నవి జనరల్గా కనిపిస్తాయి. ఇది కాకుండా హైడ్రోజన్ మీథేన్ ఓవర్గ్రోత్ ఎవరిలో జరుగుతుంది అంటే కనుక మీరు అప్పర్ జిఐ ఇష్యూస్, అంటే యాసిడ్ రిఫ్లెక్స్, అసిడిటీ, లేకపోతే బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్నాయని, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని, వీటి కోసం క్రానిక్గా యాంటాసిడ్స్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానివ్వండి యూస్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇది స్టమక్ యాసిడ్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఈ లో స్టమక్ యాసిడ్స్ క్రియేట్ అవ్వడం వల్ల వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే సీబో డెవలప్ అవుతుంది.
ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు కానియండి, ఫుడ్ ద్వారా కానియండి, వాటర్ ద్వారా కానియండి, చాలా మైక్రోబియోమ్‌ని ఇంజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది స్టమక్‌లో ఉన్న ఎసిడిక్ అట్మాస్ఫియర్ వల్ల మనల్ని ఇన్ఫెక్ట్ చేయకుండా, మన స్టమక్‌లో ఉన్న యాసిడ్స్ మన స్మాల్ ఇంటెస్టైన్‌ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం యాసిడ్స్‌ని డిస్టర్బ్ చేసేలాగా మన డైటరీ హ్యాబిట్స్ అంటే మీరు ఎక్కువగా బయట ఫుడ్ తినడము, స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ చేయడం, లేకపోతే టైంకి పడుకోకపోవడము, లేకపోతే క్రానిక్‌గా ఈ జెలసల్ లాంటివి, యాంటాసిడ్స్, యాంటీబయాటిక్స్ ఏదో ఒక కారణం చేత రకరకాల యాసిడ్ సప్రెసింగ్ మెడికేషన్‌ని తీసుకున్నప్పుడు ఈవెన్చువల్‌గా లో స్టమక్ యాసిడ్ వల్ల స్మాల్ ఇంటెస్టైన్‌లో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ జరుగుతుందనమాట. ఈ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్‌లో ఇందాక చెప్పుకున్నట్టు కామన్‌గా మనకి హైడ్రోజన్, మీథేన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకనే కొంతమందికి కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎన్ని రకాల లాక్సేటివ్స్ వాడినా కూడా కాన్‌స్టిపేషన్ అన్నది రిజాల్వ్ అవ్వదనమాట. అదే కాకుండా కొంతమందిలో మిక్స్డ్ స్టూల్స్ కనిపిస్తాయి. కొంచెం లూజ్ స్టూల్స్ ఉంటాయి. కొంచెం నార్మల్ కాన్‌స్టిపేటెడ్ స్టూల్స్ ఉంటాయి. వాళ్ళకి హైడ్రోజన్ ఓవర్ గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. మరి దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు అంటే జనరల్‌గా సిబో బ్రెడ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో మన ఇండియాలో కామన్‌గా చేసే బ్రెడ్ టెస్ట్ ఒకటి హైడ్రోజన్ అండ్ మీథేన్ చేస్తారు. ఎక్స్‌పెన్సివ్ టెస్ట్‌లో ట్రయో టెస్ట్ అంటాం. అంటే సిబో హైడ్రోజన్, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్. ఈ 3 గ్యాసెస్‌ని టెస్ట్ చేసే టెస్ట్ కిట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇవి ఎక్స్‌పెన్సివ్. నేనైతే అసలు సజెస్ట్ చేయను. సిబో బ్రెడ్ టెస్ట్ చేసుకునే డయాగ్నోసిస్ చేసుకోవాలా అంటే యాజ్ ఎ సర్టిఫైడ్ సిబో ప్రాక్టీషనర్ మీరు రైట్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తే సిమ్టమ్స్ బేస్ చేసుకొని కూడా మనం అసెస్ చేసుకోవచ్చు. హైడ్రోజన్ ఓవర్ గ్రోత్ ఉన్నప్పుడు మోస్ట్లీ కాన్‌స్టిపేషన్ ఉంటుంది. ఎక్కువగా బ్లోటింగ్ కనిపిస్తుంటుంది. రెట్రోగ్రేడ్ మొటిలిటీ అంటే బెల్చింగ్ లాంటివి లేదా ఎక్కువ యాసిడ్ రిఫ్లెక్స్ లాంటివి కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మరి ఈ బ్రెడ్ టెస్ట్ అన్నది అందరూ చేయించుకోవాలా అంటే మీకు యాక్సెసిబిలిటీ ఉంటే సిబో బ్రెడ్ టెస్ట్ చేయించుకోండి. కానీ సిబో బ్రెడ్ టెస్ట్ చేసుకునే ముందు చాలా గైడ్‌లైన్స్ ఉంటాయి. ఒకటి యాంటాసిడ్స్, యాంటీబయాటిక్స్ మీరు బ్రెడ్ టెస్ట్ చేసుకునే అట్‌లీస్ట్ 10 డేస్ ముందర కంప్లీట్‌గా మానేయాల్సి ఉంటుంది. 2 మీరు రీసెంట్‌గా కొలనోస్కోపీ చేయించుకొని ఉంటే గనక సిబో బ్రెడ్ టెస్ట్ చేయించుకోవద్దు. 3 మీరు ఎక్స్‌ట్రీమ్‌లీ ఎలిమినేషన్ డైట్ అంటే ఒకటో రెండో కూరగాయలు తింటాం, ఇంకేం తినదు అన్నప్పుడు కూడా ఈ సిబో బ్రెడ్ టెస్ట్ చేయించుకోమాకండి. కొంచెం డైటరీ హ్యాబిట్స్ హై ఫుడ్ మ్యాప్స్ వైపు కొన్ని మెల్లమెల్లగా ఇంక్లూడ్ చేస్తూ ఒక 1 వీక్ గ్యాప్‌లో మీరు సిబో బ్రెడ్ టెస్ట్‌ని చేసుకోవచ్చు. ఇవేమీ పాటించకుండా మీరు ఇమ్మీడియేట్‌గా వెళ్ళి అంటే ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటూ, యాంటాసిడ్స్ వేసుకుంటూ, యాంటీబయాటిక్స్ వేసుకుంటూ ఎక్స్‌ట్రీమ్ ఎలిమినేషన్ డైట్స్‌లో ఉన్నప్పుడు కూడా సిబో బ్రెడ్ టెస్ట్ చేయించుకున్న ఫాల్స్ నెగెటివ్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మిస్టేక్స్ చేయకుండా మీకు యాక్సెసిబిలిటీలో సిబో బ్రెడ్ టెస్ట్ ఉంది అంటే చేయించుకోవచ్చు. మరి సిబో బ్రెడ్ టెస్ట్ లేని వాళ్ళు సిబోని ఎలా అర్థం చేసుకోవాలి? చెప్పినట్టు ప్రైమరీ సిమ్టమ్ బ్లోటింగ్. ఏది తిన్నా బ్లోటెడ్‌గా అనిపిస్తుంది. ఎన్ని లాక్సేటివ్స్ వాడినా స్టూల్స్ అన్నవి ఇంప్రూవ్ అవ్వట్లేదు, గ్యాస్ ఫార్మేషన్ అన్నది తగ్గట్లేదు అంటే గనక మీకు అండర్‌లైన్‌గా స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ సిబో బ్రెడ్ టెస్ట్ లేకుండా ఏ టైప్ ఆఫ్ సిబో మీకుంది అని కనిపెట్టడానికి మనం టైప్స్ ఆఫ్ సిబోని అర్థం చేసుకుందాం. సో టైప్స్ ఆఫ్ సిబోలో ఇంతకుముందు చెప్పినట్టు 3 రకాలు. ఫస్ట్ వన్ ఈజ్ హైడ్రోజన్. దీంట్లో కొంచెం డయేరియా టైప్ అంటే మషీ స్టూల్స్ కానివ్వండి, లేకపోతే మిక్స్డ్ బవల్ ప్యాటర్న్, కొంచెం కాన్స్టిపేటెడ్గా అనిపిస్తుంది, కొద్దిగా డయేరియా లాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. రెండవది మీథేన్ ఓవర్ గ్రోత్. అంటే ఎక్కువగా కాన్స్టిపేషన్ సైడ్ ఉన్నారు అంటే కనుక మీకు మీథేన్ ఓవర్ గ్రోత్ ఉందని అర్థం. ఎక్కడైతే హైడ్రోజన్ ఓవర్ గ్రోత్ ఉంటుందో అక్కడ కొంత మోతాదులో మీథేన్ కూడా ప్రొడ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనం ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్లాన్ చేసుకున్నప్పుడు రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. హైడ్రోజన్ మీథేన్ కాకుండా మూడో గ్యాస్ హైడ్రోజన్ సల్ఫైడ్. దీంట్లో ఎక్కువగా స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉంటుంది, డయేరియాకి కారణం అయి ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంది అంటే డయేరియా ఈజ్ అ ప్రైమరీ సిమ్టమ్ అని మనం తీసుకోవచ్చు. ఇవి సిమ్టమ్స్ బేస్ చేసుకొని మనం సిబో అని అనాలిసిస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు బ్రెడ్ టెస్ట్ చేసుకునే ఆపర్చునిటీ లేదు అంటే కనుక. ఇదే కాకుండా కామన్గా మనం బ్లడ్ వర్క్ తీసుకున్నప్పుడు B12 డెఫిషియన్సీస్, సివియర్ ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా దాన్ని మనం స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ డయాగ్నోసిస్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే
ఏ కారణం చేతైనా మీ బవల్ మూమెంట్ సరిగ్గా లేక మీరు తిన్నది మాల్అబ్జార్బ్ అవుతుంది అంటే దానికి అండర్లయింగ్ రూట్ కాజ్ సీబో ఉండొచ్చు అని 70% ఆఫ్ కేసెస్లో మేము ఇవాల్యుయేట్ చేసుకోవడం జరిగింది. సో కొన్ని కాంబినేషన్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఎప్పుడు బ్లోటెడ్గా ఉంటారు, మోషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, కాన్స్టిపేటెడ్ డయేరియాగా అనిపిస్తూ ఉంటుంది, గ్యాసీగా ఉంటుంది, తిన్న ఫుడ్ అబ్జార్బ్ అవ్వనట్టు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ లాథర్జీ ఉంటుంది, బ్రెయిన్ ఫాగ్ ఉంటుంది. ఇలాంటి ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్స్ మీరు ఎన్ని మెడికేషన్స్ వాడినా యూజ్ అవ్వట్లేదు అంటే అండర్లయింగ్గా 70% ఆఫ్ కేసెస్లో స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఇవే కాకుండా కొన్ని చిన్న చిన్న క్లూజ్ అంటే ఏ కారణం చేతైనా ఫస్ట్ రౌండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మీరు ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకున్నారనుకోండి, ఒక జ్వరానికో జలుబుకో దగ్గుకో, లేకపోతే మీ సిమ్టమ్స్ బేస్ చేసుకొని రిఫాగట్ రిఫాక్సిమ్ లాంటి యాంటీబయాటిక్ కోర్స్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మీరు యూజువల్లీ మీ సిమ్టమ్స్ అన్నీ చాలా బెటర్ అయినట్టు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఏ క్లియర్ అండర్లయింగ్ ఇండికేషన్ సీబో ఉండొచ్చు అన్న వన్ ఆఫ్ దోస్ ఇండికేషన్స్. 2 ప్రోబయోటిక్స్ తీసుకున్నప్పుడు అంటే ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ ఒక జనరల్ సప్లిమెంట్ లాగా తీసుకున్నప్పుడు మీ బ్లోటింగ్ ఇష్యూస్ అన్నవి వర్స్ అవుతాయి. దట్ ఆల్సో ఇండికేట్స్ ప్రెజెన్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అనమాట. 3 మీరు చికెన్ కానీ ఎగ్స్ కానీ ఫిష్ కానీ తిన్నప్పుడు అసలు బ్లోటింగ్ ఇష్యూసే ఉండవు, కానీ ఎప్పుడైతే వెజిటేబుల్స్ దాల్స్ పల్సెస్ లాంటివి ఇంక్లూడ్ చేస్తాయో విపరీతమైన గ్యాస్ ఫ్లాటిలెన్స్ వస్తుంది. అలాంటప్పుడు కూడా మనకి స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉందని తెలుసుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫర్మెంట్ అవ్వదు, వెజిటేరియన్ ప్రోటీన్ కానివ్వండి లేదా ఫైబర్ రిచ్ వెజిటేబుల్స్ కానివ్వండి తొందరగా స్మాల్ ఇంటెస్టైన్లో అన్వాంటెడ్ మైక్రోబియం దాన్ని ఫుడ్గా యూజ్ చేసుకొని ఫర్మెంట్ చేసుకుంటుంది కాబట్టి ఈ లెవెల్ ఆఫ్ బ్లోటింగ్ గ్యాస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఎవరైతే నాన్ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ బెటర్గా టాలరేట్ చేసి వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కానివ్వండి ఫైబర్ కానివ్వండి కొన్ని రకాల ఫ్రూట్స్ వల్ల వర్స్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ఫీల్ అవుతున్నారు అంటే దానికి కూడా అండర్లయింగ్ కాజ్ సీబో ఉండొచ్చు అని అర్థం. సో 70% ఆఫ్ ఐబిఎస్ కేసెస్లో సీబో ఉంటుంది. దీనికి అలోపత్ మెడికేషన్ ఒక 20% హెల్ప్ అయితే హెర్బల్ సప్లిమెంట్స్ 80% హెల్ప్ అవుతాయి. ఫస్ట్ రౌండ్ ఆఫ్ రీఫాగట్ కానీ యాంటీబయాటిక్స్ కానీ కంప్లీట్ చేసి ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ బెటర్ ఫర్ ఏ వైల్ కానీ మళ్ళీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రిలాప్స్ అవుతూ ఉంది అంటే కనుక ఇక్కడతో యాంటీబయాటిక్స్ ఆపేసి మీరు ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ దగ్గర సైన్ అప్ అవ్వడం చాలా మంచి అడ్వైస్ అన్నది నా ఒపీనియన్. మనం ఎప్పుడూ కూడా ఐబిఎస్ ఉంది అని డౌట్ వచ్చినా లేకపోతే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉంది అని డౌట్ వచ్చినా ప్రైమరీ డయాగ్నోసిస్ మనకి డాక్టర్ నుంచి రావాలి. ఎందుకంటే ఐబిఎస్ సిమ్టమ్స్ సీబో సిమ్టమ్స్ ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో బ్లోటింగ్ ఉండొచ్చు, కాన్స్టిపేషన్ ఉండొచ్చు, డయేరియా ఉండొచ్చు, ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉంటాయి, మల్టిపుల్ ఓవర్ గ్రోత్స్ ఉంటాయి, లేదా ఎక్స్టర్నల్గా స్కిన్ అలర్జీస్ కానివ్వండి. ఇలా ఈ సిమ్టమ్స్ అన్నీ ఏదైతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనిపిస్తాయో అవి వేరే ఆర్గానిక్ డిసీజెస్తో కూడా ఓవర్లాప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎండోమెట్రియాసిస్ లేకపోతే పెల్విక్ ఫ్లోర్ ఇన్ఫ్లమేషన్స్, ఇంటెస్టైనల్ సిస్టైటిస్, అడ్హెషన్స్ లాంటివి, ఐబిడి లాంటివి, సీలాక్ డిసీజ్ లాంటివి ఇలా మిగతా ఆర్గానిక్ డిసీజెస్లో కూడా ఐబిఎస్ సిమ్టమ్స్ ఓవర్లాప్ అయి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రైమరీ ఇవాల్యుయేషన్స్ మనం డాక్టర్ దగ్గర చేయించుకోవాలి. దీనికి రెలవెంట్గా వాళ్ళు ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తారా, కొలనోస్కోపీ సజెస్ట్ చేస్తారా, బ్లడ్ టెస్ట్ సజెస్ట్ చేస్తారా. ప్రైమరీ ఇవాల్యుయేషన్ ఫినిష్ అయిన తర్వాత మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్. లేదా మీకున్న సిమ్టమ్స్ బేస్ చేసుకొని డాక్టర్ ఐబిఎస్ అని చెప్పారు, ఫర్దర్గా ఎలాంటి ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు మీ పర్టికులర్ కేస్కి అని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవాలనుకుంటే కనుక మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో పాటు చేయించుకున్న టెస్ట్స్ అన్నీ మాకు సబ్మిట్ చేసి మీరు కేస్ అనాలిసిస్ బుక్ చేసుకోవచ్చు. కేస్ అనాలిసిస్ బుక్ చేసుకున్నప్పుడు మేము ప్రైమరీగా చేసేది ఏంటి అంటే కనుక మీకు ఐబిఎస్ అని చెప్పారా, వీటికి రూట్ కాజ్ ఏంటి, సీబోనా లేదా ఫంగల్ ఓవర్ గ్రోత్సా, మీ ఇర్రెగ్యులర్ పీరియడ్సా, థైరాయిడ్ హెల్తా, ఇలా అండర్లయింగ్ రూట్ కాజ్ని మేము ఇవాల్యుయేట్ చేసి ఒక కేస్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. కావాలంటే వీటికి సంబంధించిన అడిషనల్ టెస్ట్లు కూడా మేము మీకు ప్రిస్క్రైబ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ డాక్టర్ ఇవాల్యుయేషన్ ఫాలోడ్ బై ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తీసుకుంటే ఐబిఎస్కి మీరు తొందరగా సొల్యూషన్ కనుక్కోవచ్చు.